హాయ్ టీచర్స్, గుడ్ మార్నింగ్. ఐపీఎల్ అయితే షురూ అయిపోయింది, అందరు ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న అయితే ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది. నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉండే ఓపెనింగ్ సెరమనీ వల్ల, బికాస్ వాయిస్ అంతా ప్రాపర్గా రాలేదు. ఆర్సీబీ వాళ్ళు మాత్రం జబర్దస్త్ అంటే జబర్దస్త్ షురూ అయితే చేసిరు. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ కేకేఆర్ని అయితే ఓడగొట్టడం అయితే జరిగింది. దాని మీద ప్రివ్యూ చేయలేదు బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్. బట్ ఇవాళ నుంచి 100% షూర్ ప్రతి మ్యాచ్ రివ్యూ ఇంకా ప్రివ్యూ అయితే పెడతాం. సో ఏంది మళ్ళీ ఇవాళ ఎవరుంది, నవాబ్ కా రాజా ఎవరైతారు? నవాబ్ అంటే ఏంటి? మన హైదరాబాద్ని నవాబ్స్ అంటారు, నవాబ్స్ పరిచయం నవాబ్స్ అంటారు. సో నవాబ్ కా రాజా కౌన్ బనేగా? ఎవరెవరు మ్యాచ్ ఉంది ఇవాళ? ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే చాలా అంటే మస్తు స్ట్రాంగ్ ఉంది. మాకు 300 కొడతారా లేదా మీకేమనిపిస్తుందో కమెంట్లో అయితే చెప్పండి. నాకైతే ఈ సీజన్ 300 కొడతారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఏం చూద్దాం. నేను ముందర వీడియోకి వెళ్ళే ముందర నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ అయితే పక్కా నేనైతే వీడియోస్ చేయడం అయితే కంపల్సరీ ఉంటుంది. సో చూద్దాం. మళ్ళీ ఏమైంది, మధ్యాహ్నం మ్యాచ్ ఎండ మస్తు ఉంటుంది. అది ఉంటుంది బాగా ఈయన అన్నారు, కానీ బాగా అయితే నాకు తెలిసి మధ్యాహ్నం 3:30 రాదు. కాబట్టి మ్యాచ్ అయితే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ బాల్ రూల్స్ అయితే కొన్ని మారని సెలవే పెట్టచ్చు అని చెప్పారు. ఇంపాక్ట్ సబ్ ప్లేయర్ వచ్చేసి 2027 వరకు ఉంటుంది అన్నారు. 2 balls ఉన్నారు. మనది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి లేదు. సో నాకు తెలిసి టాస్ గెలిస్తే మాత్రం పక్కా ఎవరైనా సరే వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను. మరి ఏం చేస్తారో చూద్దాం. బ్యాటింగ్ అయితే ఫ్లాట్ సర్ఫేస్. లాస్ట్ టైం అయితే ఆర్సీబీ వాళ్ళకు ఉన్న ఒకటి హైయెస్ట్ టోటల్, దాని అయితే మనం బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు తీసి పడేసారు. మళ్ళీ ఈసారి కూడా తీసేస్తారని అనుకుంటున్నాను. సో టీం కూర్పు మొత్తం చూస్తూ కూడా రాజస్థాన్ రాయల్స్ మాత్రం చాలా అంటే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఆల్రెడీ ఆప్షన్లో వాళ్ళకి చూసాం. వాళ్ళైతే ఇండియన్ కోర్ని అయితే వాళ్ళు చాలా రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు రిటైన్ చేసుకున్న దాంట్లో సంజు శాంసన్, రియాన్ పరాగ్, జురేల్, ఇంకా షిమ్రాన్ హెట్మేయర్, సందీప్ శర్మ, వీళ్ళైతే వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. వెల్ కమింగ్ బ్యాక్, వాళ్ళ ఆప్షన్స్లో చాలా మంచి బై సైడ్ చేశారు. కానీ వాళ్ళు సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న బట్లర్, అశ్విన్, చాలా ట్రెండ్ బోల్ట్ని వదిలేసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా మొత్తం ఒక కొత్త సెటప్ లాగా కనిపిస్తుంది. ఇటు పక్కన హైదరాబాద్కి వచ్చేసరికి వాళ్ళ ప్రైమ్ కోర్ అనేది వాళ్ళు అయితే రిటైన్ చేసుకున్నారు. హైదరాబాద్ అసలే బ్యాటింగ్లో లాస్ట్ టైం అయితే అందరికీ దడబుట్టించింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈసారి పాకెట్ డైనమో, మన హైదరాబాద్ పాకెట్ డైనమో అయిన ఇషాన్ కిషాన్ని వాళ్ళు టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పటి నుంచో ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ బ్యాక్ బోన్, ఎవరు బౌలింగ్లో బ్యాక్ బోన్ అయినా భువనేశ్వర్ కుమార్ని వదిలేశారు. కానీ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు లాస్ట్ 2 times ఎవరైతే పర్పుల్ క్యాప్ హోల్డర్ ఉన్నారో 23-24లో మొహమ్మద్ షామి ఇంకా హర్షల్ పటేల్ ఇద్దరు వాళ్ళ స్క్వాడ్లో తీసుకున్నారు. డెత్ ఓవర్స్లో హర్షల్ పటేల్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తారో అందరికీ తెలుసు. షమీ మొన్న కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. సో చూడాలి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు. సో ఇటువైపు ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి వాళ్ళ దాంట్లో మాత్రం చాలా ఉన్నారు. వాళ్ళు హిట్ మ్యాన్ ఎవరు మన నితీష్ రాణాని తీసుకున్నారు, జాఫర్ ఆర్చర్ తీసుకున్నారు, తుషార్ దేశ్పాండే ఎవరైతే మన లాస్ట్ టైం సీస్కి ఆడాడో తనని తీసుకోవడం అయితే జరిగింది. ఇంకోటి సందీప్ శర్మ, వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో మంచి బ్యాటిలే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇంకొకటి ఏంటంటే, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ క్యాప్టెన్ వచ్చేసి ఇవాళ రియాన్ పరాగ్ ఉంటాడు, సందీప్ శర్మ లేడు. బట్ సందీప్ శర్మ లేడు కాబట్టి నాకు తెలిసి తన ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ లెక్క వచ్చి బ్యాటింగ్ ఆడేసి వెళ్ళిపోతాడు, బౌలింగ్లో వేరే వాళ్ళు వచ్చి చూస్తారు. రియాన్ పరాగ్కి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే సందీప్ శర్మ లేడు, తన మీద ట్రస్ట్ బాగా చూపిస్తున్నాడు. ఇండియన్ టీంలో కూడా తనని తీసుకోవడానికి T20sలో చూపిస్తున్నాడు. కాబట్టి సో చూద్దాం మరి రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ ఎట్లుండదు. ప్యాట్ కమిన్స్ మన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు, ఇంజురీ అన్నారు, రెస్ట్ తీసుకున్నాడు, కంబ్యాక్ అయ్యాడు. ఐపీఎల్కి ఎట్లా ఆడతాడో మళ్ళీ చూడాలి. ఇంపార్టెంట్ కీ బ్యాటిల్స్ వచ్చేసి అంటే టీం పరంగా చూసుకుంటే మాత్రం వాళ్ళైతే టాప్ అయితే ఎస్ఆర్హెచ్ టాప్ అయితే నాకు తెలిసి అయితే వాళ్ళు ఉంటారు. ఎవరు మన ట్రావిస్ హెడ్, ఇంకా అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. ఇంకా దాంతో క్లాసన్ ఉంటాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకోటి ఇషాన్ కిషాన్ ఉంటాడు, ప్యాట్ కమిన్స్ ఉంటాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆడమ్ సంపాన ఆడిస్తారా, లేకపోతే వాళ్ళ దాంట్లో ఇంకొక బౌలర్ వచ్చేసి స్పిన్నర్ వచ్చేసి ఆడమ్ సంపా కానీ రాహుల్ చార్, వీళ్ళిద్దట్లో ఒక్కటే ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి నాకు తెలిసి ఆడమ్ సంపా వైపే మొక్కు చూపించవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఇంకో ఇంటర్నేషనల్ బౌలర్ కాబట్టి ఆడమ్ సంపా వైపే చూడాలి. ఇంకోటి ఇంతకు ముందు చెప్పినట్టు మొహమ్మద్ షమీ ఇంకా హర్షల్ పటేల్ అయితే ఉంటారు. చేదవ్ ఉనాకెట్ వస్తాడేమో అనుకుంటున్నాను, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ కావాలి, ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి చేదవ్ ఉనాకట్ని తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఇది ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీం నేను అనుకుంటుంది. వెల్ కమింగ్ బ్యాక్ టు రాజస్థాన్ రాయల్స్, ఇందాకే చెప్పాను సంజు శాంసన్ వాళ్ళ క్యాప్టెన్సీ రియాన్ పరాగ్ ఉంటాడు కాబట్టి సంజు శాంసన్ వచ్చి బ్యాటింగ్ ఆడి వెళ్తాడు. ఇంకొకటి వాళ్ళ దాంట్లో మన లెఫ్ట్ ఆర్మర్ ఎవరు
ఆ బ్యాట్స్మెన్ పేరు 1 సెకండ్, యా ఎస్ఎస్వి జైస్వాల్ కూడా చాలా అంటే చాలా కీ ప్లేయర్ అవుతారు. సో వాళ్ళ దాంట్లో ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధృవ్, ఇయాన్ పరాగ్, ఇంకొకటి వాళ్ళు షిమ్రాన్ హిట్మైర్, వీళ్ళైతే టాప్ 5 పక్క ఉంటారు. సందీప్ శర్మ కూడా ఆడతాడు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళ దాంట్లో వరందు హసిరంగా ఉన్నాడు. వరందు హసిరంగా టీంలో ఆడతాడంటే 100% ఆడతాడు. ఎందుకంటే వరందు హసిరంగా ఇంకా హిందీ క్లాస్ మధ్యలో మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఫ్లాట్ సర్వీస్గా కొంచెం బాల్ అటు ఇటు టర్న్ అయినా కానీ క్లాస్ అన్ని మనోడైతే తీసేసుకుంటారు. సో ఇవాళ సంజు శాంసన్ కీపింగ్ అయితే చేయడు. సో ఆ కీపింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది ధృవ్ జురేల్ని అయితే చేయాలి. ధృవ్ జురేల్ మాత్రం ఈ ఐపీఎల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే సంజు శాంసన్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఇండియన్ కోర్ని అయితే చాలా రిటర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళు అయితే చేస్తారు. ఇంకోటి ఆకాష్ మధ్య వాళ్ళు వస్తారన్న టీంలో నేనైతే ప్రెసెంట్ అయితే చెప్పలేదు. సో మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దాంట్లో జాఫా ఆర్చర్ ఉన్నాడు. జాఫా ఆర్చర్ ఇంకా అభిషేక్ శర్మ ఇంకా మన ట్రావిస్ హెడ్ మధ్యలో మంచి కీ బ్యాటిల్ అయితే అవుతుంటాయి. సో ఇంపార్టెంట్ కీ బ్యాటిల్ చూసుకుంటే కనుక ప్యాట్ కమిన్స్ వర్సెస్ ట్రావిస్ హెడ్ ఇంకా మన అభిషేక్ శర్మ, అట్ ద సేమ్ టైం జాఫా ఆర్చర్ వర్సెస్ వాళ్ళ సేమ్ అభిషేక్ శర్మ ఇంకా వాళ్ళ దాంట్లో ఉంటారు. సారీ ఇందాక ప్యాట్ కమిన్స్ వర్సెస్ జాఫా అది చెప్పాను. సారీ ప్యాట్ కమిన్స్ మన ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. ఇది సో లాస్ట్ టైం చూసుకుంటే కనుక 2 సార్లు రాజస్థాన్ రాయల్స్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది ఎస్ఆర్హెచ్ దాంట్లో. ఇద్దరి మధ్య చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంది రాజస్థాన్ రాయల్స్ మీద కంపేర్ చేసుకుంటే. మరి ఏమవుతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నాకు తెలిసి అయితే ఎస్ఆర్హెచ్ విల్ బీ ద ఫేవరెట్. నవాబ్ కా రాజా ఎస్ఆర్హెచ్ అవుతుంది అనుకుంటా. లేదు ఆడ్స్ పరంగా చూసుకుంటే ఆడ్స్కి విరుద్ధంగా చూసుకుంటే రాజస్థాన్ గెలుస్తుందా అంటే చెప్పండి. మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి.